నేను వివరంగా ఏం చెప్పలేను, కానీ మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తానన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, అమ్మ ఓర్చుకో, మన దేవుడు ఉన్నాడు, నీకు బాధ వస్తుందా దేవుని మందిరానికి రా, ప్రార్థించే వారి సహకారం తీసుకో, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయి, నీ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తాడు. ఓర్చుకుంది, ప్రార్థించింది, దేవునిలో తన కుటుంబాన్ని దేవునిలోకి నడిపించుకోగలిగింది. అలాగే తన స్త్రీలకు కూడా చాలా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు 2 వారాల ముందు ఆ ఇంటికి సువార్త వెళ్ళింది. నేను ఇప్పుడు రాను, ఎప్పుడో 60 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు అని చెప్పి, కానీ 2 వారాల్లోనే తన జీవితంలో భయంకరమైన అనారోగ్య పరిస్థితులు వెళ్ళినప్పుడు నిజంగా హాస్పిటల్లో దేవునికి తన హృదయాన్ని ఇచ్చాడు, బ్రతికితే. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి కరెక్ట్గా తనకి ఆపరేషన్ టైంలో నేను సిక్ అయ్యాను. నేను కరెక్ట్గా నా యొక్క బర్త్డేకి తనే స్వయంగా ఆ యొక్క వచ్చే కొత్తూరు తనకు బాగోలేని టైంలో వచ్చి స్వీట్ ప్యాకెట్ నన్ను పట్టుకుని, స్వీట్ ప్యాకెట్ పట్టుకుని, లేదు నేను అమ్మగారికి డైరెక్ట్గా ఇవ్వాలని చెప్పి అదే గుర్తుపెట్టినాను. ప్రభా నీ బిడ్డ నాయన వచ్చాడు, నాయన నువ్వు మాత్రం డాక్టర్స్కి పరమ వైద్యుడిగా నువ్వు ముట్టండి ప్రభా. ఎందుకంటే తన యొక్క జీవితంలో అంత కాయ కడుపులో ఉండి తను బతకడం అనేది కేవలం దేవుని యొక్క రక్షణ కోసం దేవుడు చేసిన కార్యం. హల్లెలూయా. నిజంగా దేవుడు ఈ దినాన్ని తన నోటంటే నేను బాప్తిసం తీసుకుంటాను అని చెప్పి, ఈవెన్ తన యొక్క కిడ్నీలో కూడా స్టంట్ వేశారు. ఆ స్టంట్ తీయడానికి వెళ్ళినప్పుడు చూడండి, నాకు ఫోన్ చేశారు 10:30కి, ఆదివారం నాడు లేట్గా వచ్చిన వాళ్ళు వస్తారు, మీరు వినండి మా వాక్యం విన్నాడు. ఎందుకు ఆ మాటలు చెప్తున్నానంటే, నేను చెప్పాను నువ్వు దేవుని మందిరానికి రండి, ప్రార్థన చేసుకుని వెళ్ళండి హాస్పిటల్కి అన్నప్పుడు లోపడ్డారు. మందిరానికి వచ్చారు, ప్రార్థన చేసుకుని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు. ఈ రోజు వరకు దేవుడు ఆయన యొక్క బాహుతో ఈ కుటుంబాన్ని దేవుడు కప్పి స్వస్థపరిచిన దేవునికి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజు చెప్తున్నాను, మా కుటుంబాలుగా ప్రార్థన చేసుకోండి. వస్తాయి సమస్యలు వస్తాయి, కానీ మీ జీవితంలో దేవుడు కుటుంబాలు కలిసి ఉండమన్నాడు. నాకు చాలా మంది, కొంతమంది అంటారు పెళ్లిళ్ళు చేసేస్తానని భరోసా ఇస్తారు, అలాంటి మాట్లాడతారు, కానీ దేవుడు కుటుంబాలను కట్టమన్నాడు. కుటుంబాలను ఎడపమని చెప్పలేదు, విడిపోమని కూడా చెప్పలేదు.